మనకి డిసెంబర్ 30వ తేదీన అమావాస్య వస్తుంది కదా! ఆ రోజున మనం ఒక కోడిగుడ్డుతోటి ఈ చిన్న పరిహారాన్ని గనక మనం చేసినట్లయితే, మీకు ఎలాంటి మొండి సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయండి. కొన్ని ఏంటంటే మనం బయటికి చెప్పుకోలేకపోతూ ఉంటామండి. ఆళ్ళని చెప్పుకుంటే నలుగురితో మనం ఏదో ఒకటి సలహా ఇస్తే దాని ద్వారా మనం సమస్యలను పరిష్కరించుకోగలుగుతాం. కానీ కొన్ని కొన్ని సమస్యలైతే మనం చెప్పుకోలేకపోతాం. అవి ఎవరికీ చెప్పుకోలేము. మనలోనే మనం బాధపడుతూ ఉంటాము. అసలు మా పరిస్థితి ఏంటి అని చెప్పి బాధపడిపోతూ ఉంటాం కదా! అలాంటప్పుడు మనకి అలాంటి మొండి సమస్యలు ఉన్నట్లయితే ఈ పరిష్కారం అయితే మనకు ఖచ్చితంగా లభిస్తుందండి. ఈ కోడిగుడ్డు పరిహారం ఏంటండి అంటే, మీకు కష్టాలు ఉన్నటువంటి అన్నీ కూడా కొన్ని క్షణాల్లో తీసేసి మీకు బాగా కలిసి రావడానికి ఈ పరిహారం అయితే అద్భుతంగా పనిచేస్తుందండి. అందువలన ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఒక కోడిగుడ్డుతో ఈ పరిహారం చేసుకోవాలి. మనకి ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదండి. ఒక 5 ఆర్ 6 రూపీస్ మనకి అంత ఈజీగా తక్కువ ఖర్చుతోనే అయిపోతుంది. కొంతమంది ఏంటంటే గురువుల దగ్గరికి వెళ్ళి వేరే వేరే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ పరిస్థితి ఇలా ఉంది, మాకు ఇంట్లో బాగా కలిసి రావట్లేదు అది ఇది అని చెప్పి కొన్ని వేలకు వేల ఖర్చులు పెట్టి వాళ్ళు చెప్పించుకుంటూ ఉంటారండి. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేసుకోకుండా సింపుల్‌గా మన చేతులతో మనమే చేసుకోవచ్చండి. ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే, మన చేతులతో మనం స్వయంగా చేసుకున్నట్లయితే మనకి అది చాలా సంతృప్తికరంగా కూడా ఉంటుంది. మనకి బయటికి వెళ్ళి అన్నన్ని డబ్బులు ఖర్చు చేసే స్తోమత కూడా ఉండదు కదా! మనకున్న కష్టాన్ని పోవడం మన చేతులతో మనమే తీసేసుకోగలుగుతాం కాబట్టి ఈ కోడిగుడ్డు పరిహారం అనేది మనకి బాగా యూజ్ అవుతుంది. అమావాస్య ఏంటండి అంటే, ఇది మనకి ఈ సంవత్సరంలో చివరి అమావాస్య. అందువలన అతీతతో శక్తులతో కూడుకొని వస్తుందని చెప్పేసి పండితులైతే చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇది మనకి సోమవారంతో కలిసి వచ్చింది. ఈ సోమవారం తిథితో కలిసి రావడం వలన దీన్ని మనం సోమావతి అమావాస్యని అయితే అంటారు. ఏదైనా సరే కష్టాలు కానీ సమస్యలు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మనం ఎండింగ్ చేసే మనకున్న సమస్యలన్నీ తొలగించేసుకుని నెక్స్ట్ రాబోయే 2025వ సంవత్సరంలో అన్ని రకాల సమస్యలన్నీ తొలగిపోయి మనం హ్యాపీగా ఉండడానికి ఈ మంచి అవకాశం, ఆరోగ్యము, మనశ్శాంతి, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి హ్యాపీగా ఉండడానికి, మనకున్న దరిద్రం మొత్తం ఇంతటితో తొలగిపోవడానికి ఈ పరిహారాలు అనేవి మనకి బాగా యూజ్ అవుతాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో సోమవారంతో మనకి కలిసి వచ్చింది కాబట్టి దీన్ని సోమావతి అమావాస్య అంటారు. సోమవారంతో కలిసి రావడం అనేది చాలా పవర్ఫుల్ అని చెప్పవచ్చు. శివుడికి చాలా ఇష్టమైనటువంటి రోజండి. సో ఈ రోజుతో కలిసి రావడం వలన ఏంటంటే, మనకున్నటువంటి ఎలాంటి దోషాలు ఉన్నా సరే పరిహారాలు చేసుకుంటే పూర్తిగా పోతాయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, సోమవారం రోజు ఈ శివారాధన చేయడం వలన ఏంటంటే, శివుడు చాలా ఈజీగా త్వరగా మనకి ఫలితాన్ని ఇస్తాడని చెప్పి చెప్పడం అయితే జరుగుతుందండి. మీరు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని ట్రై చేసి చూడండి. ఈ నల్లని దుస్తులు ఈరోజు మ్యాక్సిమం నల్లని దుస్తులు ధరించుకోకుండా, అమావాస్య రోజున చంద్రుడు కనిపించడు కదా, అంతా చీకటిగా ఉంటుంది. కొన్ని చెడు శక్తులు అనేవి అమావాస్య తిథుల్లో తిరుగుతూ ఉంటాయి కదా అని చెప్పి చాలామంది అమావాస్యలకైతే భయపడిపోతూ ఉంటారు కదా. ఈ పరిహారాలు చేసేటువంటి వాళ్ళైతే ఖచ్చితంగా అమావాస్య రోజున చేసుకుంటారు. ఆ రోజున మనం చేసేటువంటి ఫలితాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. సో చాలా ఈజీగా ఉంటుంది. అండ్ కొంతమంది ఏంటంటే అమావాస్య అంటే భయపడుతూ ఉంటారు. ఏంటి అంటే కొన్ని పనులు జరగవేమో, ఆ అమావాస్య చెడు అని చెప్పేసి అనుకుంటారు. అలా ఏమీ కాదండి. అలాంటి చెడు గ్రహాలన్నిటికీ కూడా మనం చేసే ఈ పరిహారాల వలన మనకు ఎలాంటి నష్టాలు లేకుండా మనం వాటి నుంచి బయటపడడానికి ఇవి మనకి బాగా యూజ్ అవుతాయని చెప్పడం జరుగుతుందండి. చెడు జరగడం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం నెయిల్స్ కట్ చేసుకోవడము, గోళ్ళు కత్తిరించుకోవటము, హెయిర్ కట్ చేసుకోవటము, బ్లాక్ డ్రెస్సెస్ యూజ్ చేయడం ఇలాంటివన్నీ వీలైతే మ్యాక్సిమం సూర్యోదయానికి ముందే లేచి తలస్నానం చేసుకుని ఇంటిలో దీపారాధన చేసుకునడానికి ప్రయత్నించండి. చెడు అనేది మన ఇంటిలోనికి రాకుండా ఉండడానికి చిన్న నియమాలను పాటిస్తే సరిపోతుంది. అండ్ ఈరోజు మ్యాక్సిమం నాన్ వెజ్ తినుకోకుండా ఉంటే సరిపోతుంది. అండ్ వంకాయ కూడా అండి, వంకాయ, పొట్లకాయ ఇలాంటివి అండ్ నాన్ వెజ్ కూడా తినుకోకుండా ఉంటే చాలా మంచిది. మీరు ఉదయాన్నే లేచి తలస్నానాన్ని చేసుకొని ఒక కోడిగుడ్డును తీసుకోవాలండి. ఈ కోడిగుడ్డు తీసుకొని ఏం చేయాలి అంటే, ఆ కోడిగుడ్డుకి ఇది ఎవరైనా చేసుకోవచ్చండి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే
ఒకసారి ఆడవాళ్ళు చేసుకోకపోవడానికి కుదరకపోతే మగవాళ్ళైనా చేసుకోవచ్చండి. ఈ కాటుక ఉంది కదా, ఆ కాటుక బొగ్గున్నా పర్వాలేదండి తీసుకుని, లేదు కాటుక లేదు కాజల్ ఉందంటే అదైనా పర్వాలేదు. అమావాస్య నలుపు, కోడిగుడ్డు తెలుపు కాబట్టి దీనికి మనకి దిష్టి తొలగిపోవడానికి మనకున్నటువంటి మన మీద ఇరుగు పొరుగు వాళ్ళు, బంధువులు మన మీద మన ఇళ్ళ మీద పడి ఏడుస్తూ ఉన్నారు, నవ్వుతూ మంచిగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు, ఏడుస్తుంటారు, వాళ్ళు అలా ఉన్నారు ఇలా ఉన్నారు ఖచ్చితంగా అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా. అలా అనుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. పైకేమో మంచి వాళ్ళు ఇలా మంచిగా నటిస్తారు, మంచిగా అమ్మో వీళ్ళంత మంచోళ్ళు అనుకుంటూ ఉంటాం. బట్ కానీ వాళ్ళు ఏంటంటే ఎప్పుడు బాధపడతారు, వీళ్ళు ఎప్పుడు నాశనం అయిపోతారు, ఏడుస్తూ ఉంటారు అని చెప్పి ఎదురు చూసే వాళ్ళే ఎక్కువగా ఉంటారు కదా. మనకు తెలిసిన వాళ్ళైనా, చుట్టుపక్కల వాళ్ళైనా, మన సొంత వాళ్ళైనా సరే. సో వాళ్ళు అనుకున్నట్లుగా మనకి నష్టాలు కష్టాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే కొన్నిసార్లు ఏ క్షణంలో ఎవరు ఏ మాటలు అంటారో తెలియదు కదా. అలా మనం కూడా అలా మానసికంగా బాధపడుతుంటాం, అనారోగ్య సమస్యలు వస్తాయి, డబ్బులకు సంబంధించిన సమస్యలు, ఇలా పిల్లల మాట వినకపోవడం, ఇలాంటివన్నీ రకరకాల ఇబ్బందులు అయితే మనం పడుతూ ఉంటామండి. తినటానికి కూడా ఉండదు. మనల్ని చాలా దిష్టి ప్రభావం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎంత ఇల్లు అంతా చికాకుగా ఉంటుంది, ఇరుగు పొరుగు వాళ్ళ ఇంట్లో అందరూ కూడా చూసి ఏదో ఒక ఏడుస్తూ ఉంటారు. అవన్నీ తొలగిపోవాలి అంటే ఈ అమావాస్య రోజున సాయంత్రం సంధ్యా సమయం దగ్గర నుంచి ఈ పరిహారం చేసుకోవాలి. బట్ ఇది చీకటి పడిన తర్వాతే చేయాలండి. ఈ కోడిగుడ్డు తీసుకొని, ఈ కోడిగుడ్డు చాలా పవిత్రమైందండి, వైట్ కలర్లో ఉంటుంది కదా, చాలా ఇష్టమైంది లక్ష్మీదేవికి. సో ఈ కోడిగుడ్డు కూడా ఒక విధంగా చెప్పాలంటే చాలా శక్తివంతమైంది. ఎందుకు అంటే ఇది మనం ఒక ప్రాసెస్లో చేసామంటే ఒక జీవంతో సమానం కదా. కోడిగుడ్డుతో చేసేటువంటి ఈ పరిహారానికి మనకి రిజల్ట్ అనేది చాలా బాగా ఉంటుందండి. అది మన కంటికి కనిపించకపోయినా చాలా చెడుని తీసేస్తుందండి. మనకి ఏది కనిపించదు, నెగిటివ్ ఎనర్జీ అనేది మొత్తం అంతా కూడా మనకి ఇది తొలగించేస్తుందని చెప్పి చెప్పడం జరుగుతుందండి. మనకి చాలా సమస్యలు ఉన్నాయి అంటే, మనకి ఏదో చెడు జరుగుతుంది అంటే ఖచ్చితంగా ఏదో ప్రాబ్లం ఉన్నట్టే కదా. సో ఆ కోడిగుడ్డుకు మీరు ఒక నల్ల డాట్నైనా పెట్టుకోండి, లేదంటే క్రాస్ అని, వీలైనంత వరకు డాట్ పెడితేనే కరెక్ట్. డాట్ పెట్టేసేసి ఒక చుక్క పెట్టేసేసి మీ ఇంటికి ఎడమ చేతితో పట్టుకొని మీ ఇంటి గుమ్మం ముందు సింహద్వారం దగ్గర నుంచొని రైట్ నుంచి లెఫ్ట్కి, లెఫ్ట్ నుంచి రైట్కి ఇట్లా 3 times తిప్పేసేసుకోవాలి. మీరు మనసులో సంకల్పం చెప్పుకోవాలి, మా ఇంటి మీద ఉన్న చెడు చూపులు, దిష్టి దోషాలు అలాంటివి ఏమీ తగలకూడదు. మా మీద మాకున్నటువంటి దిష్టి మా పిల్లల మీద కానీ, మా ఇంటి యజమాని మీద కానీ అన్నీ పోవాలి. మనం గుమ్మం దగ్గర చేస్తే చాలండి. అంత స్పెషల్గా ఏం చేయాల్సిన అవసరం లేదు. మనకి ఏదైనా సరే మంచైనా చెడైనా గుమ్మం నుంచి ఎంటర్ అవుతుంది కాబట్టి గుమ్మం ముందే తీసేయండి. ఆ విధంగా చేయడం వల్ల మీ ఇంట్లో ఏ మూలనున్నా సరే చెడు బయటతుంది, నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. ఒక 3 నుంచి 7 సార్లు ఖచ్చితంగా చేసి ఎవరు తొక్కని ప్లేస్లో ఈ గుడ్డుని తీసుకెళ్ళి పెట్టేసేసరండి. పగలకోకుండా ఇసిరేయకోకుండా ఎక్కడైనా సరే పక్కన పట్టేసండి. బట్ ఏంటంటే విసిరేయకోకుండా, అది పగిలిపోయినా పర్లా, బట్ చిన్నగా వదిలేసరండి. మనకి దిష్టి మొత్తం తొలగిపోవాలని చెప్పుకొని ఏ కోరిక అయితే ఉందో ఆ కోరికలు తీరాలి, డబ్బు పరంగా కలిసి రావాలి, చెడు అంతా తొలగిపోవాలి అని. చెడు పోయిందంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది కదా. ఆ కోడిగుడ్డుని ఎవరు తొక్కని ప్లేస్లో పెట్టేయాలి. వదిలేసి మీరు వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోకుండా రాకూడదు. ఎందుకంటే ఆ చెడు శక్తి అనేది తెలియకుండా మన కాళ్ళతో వస్తుంది కాబట్టి శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని రావాలి. ఇక తర్వాత వచ్చేసి ఏంటంటే మనకు కొన్ని క్షణాలలోనే రిలీఫ్ అయితే వస్తుందండి. అది చూసి మీరే ఆశ్చర్యపోతారు. మీ మనసు అంతా కూడా చాలా తేలికగా ఉంటుంది, ప్రశాంతంగా ఉన్నట్టుంటాయి. నిదానంగా మీ సమస్యలు అనేవి తొలగిపోవడము, పరిష్కారం దొరకటము, ఇవన్నీ చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఖచ్చితంగా మీరు మట్టిని పట్టుకున్న బంగారంగా మారుతుంది. అప్పటి వరకు కూడా కనీసం చాలామంది బాధపడుతుంటారు, మేము ఇంత కష్టపడుతున్నాము, కనీసం సొంత ఇల్లు కూడా లేదు, ఏం కొనుక్కోలేకపోతున్నాము, చాలా రకాలుగా అన్ని రకాలుగా ఇంట్లో ఇబ్బంది పడుతున్నాము, ఈ ఫైనాన్షియల్గా చూసి అన్ని రకాలుగా మేము ఇబ్బంది పడుతున్నాము అనుకుంటే, మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యలన్నిటికీ కూడా
క్లియర్గా ఖచ్చితంగా తీసేసినట్టు పోతుందండి. బాగా కలిసి రావడానికి ఈ పరిహారం అయితే ఖచ్చితంగా ఈ కోడిగుడ్డ పరిహారం బాగా యూజ్ అవుతుంది. దిష్టిని తీసి బయటపడేస్తుంది. సో ఖచ్చితంగా నమ్మకంతో చేయండి, రహస్యంగా చేయండి. ఇలా చేసామని చెప్పి మీ నోటితో మీరు ఎవ్వరికీ చెప్పకండి. రిజల్ట్ వచ్చింది రాకుండా అయితే ఖచ్చితంగా, బట్ నమ్మకం లేకపోతే మాత్రం చేయొద్దు. మీకు రిజల్ట్ రాలేదు అని అనుకోవద్దు. నమ్మకం లేని వాళ్ళు చేసుకుని ఒక 10 రూపాయలు ఎన్ని డబ్బులు ఖర్చు అవుతున్నాయి, వృధా ఖర్చు అవుతున్నాయి. సో ఒక్కసారి ట్రై చేయండి, బట్ నమ్మకంతో చేయండి. ఖచ్చితంగా వస్తుంది. దేవుడికి తీరుతుంది కదా. ఖచ్చితంగా మనకైతే మంచి ఫలితం అయితే కలుగుతుంది. అందులోనూ ఈ సోమావతి అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది. మనకి ఇది పరిహారం చేయడం వల్ల చెడు నష్టం ఏది జరగదండి. మనకి ఖచ్చితంగా దీనివల్ల లాభం అయితే కలుగుతుందండి. ఇదండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.